మహాభారతం అనగానే మనకు ధర్మరాజు నీతి, భీముడి శక్తి, అర్జునుడి లక్ష్యం గుర్తొస్తాయి. కానీ వీరందరికంటే ఎక్కువ సుఖపడ్డ వ్యక్తి, ఏ కష్టం చేయకుండానే సామ్రాజ్యాన్ని ఏలిన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే కురు వృద్ధుడు ధృతరాష్ట్రుడు. పుట్టుకతో అంధుడైన విధి ఆయనకిచ్చిన వరాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అసలు ధృతరాష్ట్రుడు అంత అదృష్టవంతుడు ఎలా అయ్యాడో ఇప్పుడు చూద్దాం. శాస్త్రం ప్రకారం అంధుడికి రాజు అయ్యే అర్హత లేదు. కానీ తమ్ముడు పాండురాజు అడవులకు వెళ్లడం ధృతరాష్ట్రుడికి వరమైంది. పాండురాజు తన పరాక్రమంతో ప్రపంచానంతా గెలిచి తెచ్చిన అపారమైన సంపదను ఏ యుద్ధం చేయకుండానే ధృతరాష్ట్రుడు అనుభవించాడు. ఇక సంతానం విషయంలోనూ ఆయనదే రికార్డు. 100 మంది కుమారులు, ఒక కుమార్తె. వీరు చాలదన్నట్లు ఒక దాసి ద్వారా మరో కుమారుడు. లోకంలో ఏ రాజుకు లేనంత మంది సంతానం ఒక్క ధృతరాష్ట్రుడికే సొంతం. ధృతరాష్ట్రుడు అస్సలు అదృష్టం పాండవుల రూపంలో ఉంది. ధర్మరాజు తన పెదనాన్నను దైవంగా భావించేవాడు. ధృతరాష్ట్రుడు తన కొడుకు కోసం పాండవులకు పనికిరాని బీడు భూములను ఇచ్చినా వారు దాన్ని ఇంద్రప్రస్థంగా మార్చి రాజసూయ యాగం చేసి తెచ్చిన సంపదను కూడా ధృతరాష్ట్రుడి పాదాల చెంతే ఉంచారు. జూదంలో ద్రౌపదికంత అవమానం జరుగుతున్నా తన కొడుకు గెలుస్తున్నాడనే స్వార్థంతో మౌనంగా ఉన్నాడు. ఇంతటి పాపం చేసిన కృష్ణ పరమాత్మ స్వయంగా వచ్చి తన విశ్వరూపాన్ని ధృతరాష్ట్రుడికి చూపించాడు. భగవంతుడి దర్శనం కోసం ఋషులు 1000 ఏళ్లు తపస్సు చేస్తారు. కానీ ఈయనకు అది కూడా అయాచితంగా లభించింది. కురుక్షేత్ర యుద్ధంలో 100 కొడుకులు చనిపోయారు. ఇక ఈయన పని అయిపోయింది అనుకున్నారంతా. కానీ అప్పుడు కూడా పాండవులు ఆయనను మహారాజులాగే గౌరవించారు. అన్నిటికీ మించి జీవిత చరమాంకంలో వ్యాస మహర్షి దయతో చనిపోయిన తన 100 కొడుకులను తిరిగి ప్రాణాలతో చూసి వారితో సమయం గడిపే అదృష్టం కూడా ఆయనకే దక్కింది. లోకంలో ఇంతకంటే అదృష్టం ఇంకేముంటుంది? అందుకే అంటారు, గుర్రం గుడ్డిదైనా దానాకి తక్కువ లేదని. నేటి కాలంలోనూ పర్ల సొమ్ముపై ఆశపడే ఇలాంటి ధృతరాష్ట్రులు మనకు కనిపిస్తూనే ఉంటారు. మీరేమంటారు?